సిల్వర్ అంటే మనందరికీ చిన్నపాటి బంగారం అనిపిస్తుంది. కానీ ఈ ఏడాది వెండి పెట్టుబడిదారులు 84 లాభం సంపాదించారు. అంటే 1,00,000 పెట్టుబడి వేసినా ఇప్పుడు దాదాపు 1,84,000 అయింది. ఎలా సాధ్యమైంది గ్యాంగ్స్టర్ రిటర్న్? చూద్దాం. మొదట సిల్వర్ ఈటీఎఫ్ అంటే ఏమిటి? ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్, అంటే ఒక రకమైన మ్యూచువల్ ఫండ్ లాంటిది. కానీ ఇది మార్కెట్లో స్టాక్ల మాదిరిగా ట్రేడ్ అవుతుంది. ఇక్కడ మీరు వెండి నాణేలు కొనాల్సిన అవసరం లేదు. ఈటీఎఫ్ యూనిట్స్ రూపంలో మీరు వెండిలో పెట్టుబడి పెడతారు. ఉదాహరణకి టాటా సిల్వర్ ఈటీఎఫ్, నిప్పన్ ఇండియా సిల్వర్ ఈటీఎఫ్ లేదా హెచ్డిఎఫ్సి సిల్వర్ ఈటీఎఫ్ లాంటివి ప్రస్తుతం మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి. ఇక ఎందుకు పెరిగింది అంటే 2025లో ప్రపంచవ్యాప్తంగా వెండి డిమాండ్ బాగా పెరిగింది. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ వెండి మీదే ఆధారపడున్నాయి. పండుగ సీజన్ కూడా దగ్గర పడటంతో భారత మార్కెట్లో కొనుగోళ్లు పెరిగాయి. అదే కారణంగా సిల్వర్ ఈటీఎఫ్ఎస్ ధరలు ఆకాశాన్నంటాయి. ఇదే సమయంలో బంగారం రేటు మాత్రం కొంచెం స్థిరంగా ఉంది. అందుకే పెట్టుబడిదారులు సిల్వర్ వైపు మొగ్గు చూపారు. ఈ ఏడాది సిల్వర్ ఈటీఎఫ్ పెట్టుబడిదారులకు 84% రాబడొచ్చింది. గత ఏడాది ఇదే సమయంలో కేవలం 47% మాత్రమే. ఇంత పెద్ద జంప్ రావడానికి ప్రధాన కారణాలు: పెరిగిన గ్లోబల్ డిమాండ్, ఇండస్ట్రియల్ యూజ్ ఇన్వెస్టర్లలో కొత్త ఆసక్తి. కానీ జాగ్రత్త, సిల్వర్ ఈటీఎఫ్స్ కూడా మార్కెట్ రిస్క్లు ఉంటాయి. ధరలు అంతే వేగంగా పడిపోవచ్చు కూడా. అందుకే మీ పెట్టుబడిలో కొంత శాతం మాత్రమే వెండిలో పెట్టండి. డైవర్సిఫై చేయండి, తెలివిగా ప్లాన్ చేయండి.